9 నెలల తర్వాత కానీ గుడ్ న్యూస్ తెలియదు అని చెప్పారంట డాక్టర్. మీ నాన్న ఆత్మహత్య చెప్పు, మీ బాబాయ్ ఆత్మహత్య చెప్పు, నమ్ముతారేమో. టీఆర్ఎస్ బీఆర్ఎస్ బార్ అండ్ రెస్టారెంట్ సర్వీసు. కటౌట్ పంపించి తమిళనాడులో విజయాన్ని గెలిపించిన వైసీపీ, నిజమేనా ఇది? ఆ కటౌట్ కి ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని సీట్లు వచ్చినాయి చెప్పండి? 2019లో. ఇప్పటికైనా అర్థం కాలేదా? ఇన్ని సీట్లు నీకు ఇక్కడ జెడ్పీటీసీ పులివెందులో గెలవలేదు, ఒంటిమిట్టలో గెలవలేదు. నీకు 11 సీట్లు వచ్చి ప్రతిపక్ష హోదా లేదు అని తెలిసినా కూడా ఆ మాటలు మాట్లాడుతున్నాడు అంటే ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. నిన్ను నీ తల్లి చెల్లి నమ్మరు కదా. మీ నాన్న ఆత్మహత్య చెప్పు, మీ బాబాయ్ ఆత్మహత్య చెప్పు, నమ్ముతారేమో. ఇక్కడెవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఏం నువ్వు తెలుగులో చెప్తున్నావు, అక్కడ తమిళ వాళ్ళకి ఏమంతమైతే? ఒకసారి రోజాని ఇప్పుడు విజయ్ దగ్గరికి వెళ్ళమను. అసలు రోజానే కారణం అంటున్నారు, విజయ్ గెలుపుకి కారణం రోజానే అంటున్నారు. పైగా రోజా విజయ్కి సపోర్ట్ చేయలే, స్టాలిన్కి సపోర్ట్ చేసింది. అది ఏ పార్టీకి సపోర్ట్ చేస్తే ఆ పార్టీ నాశనం అని చెప్పి అందరూ తెలుసు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏందో తెలుసు, తెలంగాణలో కేసీఆర్ పరిస్థితి ఏందో తెలుసు, ఒక ఐపీఎల్లో ఒక టీంకి సపోర్ట్ చేసింది దాని పరిస్థితి ఏందో తెలుసు, ఇప్పుడు స్టాలిన్ పరిస్థితి ఏందో తెలుసు. అందరూ తెలుసు. వైసీపీ పార్టీ గురించి, రోజా ఐరన్ లెగ్ పరిస్థితి అందరికీ తెలిసే ఈరోజు అందరికీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలకే అసలు అందరికి కూడా తెలుసు అని చెప్పి నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. ఆమె ఐరన్ లెగ్ అని మీరు అంటున్నారు, మరి ఆమె మినిస్టర్ గా ఎలా చేసింది? మరి ఆమె 2 సార్లు ఎలా గెలిచింది ఐరన్ లెగ్ అయితే? రాజశేఖర్ రెడ్డి చనిపోవటానికి, జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళటానికి, ఆ పార్టీకి 11 సీట్లు రావటానికి, తెలంగాణలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ బార్ అండ్ రెస్టారెంట్ సర్వీసు ఆ పార్టీ ఓడిపోవటానికో, లేకపోతే స్టాలిన్ పార్టీ ఓడిపోవటానికో, ఐపీఎల్లో ఒక టీంకి సపోర్ట్ చేసి ఆ టీం ఓడిపోవటానికో, ఆమె పరిస్థితి, ఆమె లెగ్గు మహిమ గురించి అందరికీ తెలుసండి, చెప్పాల్సిన అవసరం ఏం లేదు. మరి అంబటి రాంబాబు అంటున్నాడు కదా, ఏమంటున్నాడు అంటే కనుక అక్కడ తండ్రి కొడుకులు ఓడిపోయారు, ఇక్కడ 29లో తండ్రి కొడుకులు ఓడిపోతారు, ఇదే ప్రపంచం జరుగుతుంది, రాసి పెట్టుకోండి అంటున్నారు కదా. మరి అక్కడ స్టాలిన్ ని జగన్మోహన్ రెడ్డి కలిశాడు, మరి ఆ ఫోటోలు బయటకు వస్తున్నాయి, మరి దానికి ఏం సమాధానం చెప్తాడు ఆయన? ఇప్పుడు జగన్ కలవటం వల్ల ఓడిపోయారు అంటారా మీరు? మరి అంతే కదా, జగన్ కలవటం వల్ల రోజాని ఎందుకు పంపించాడు స్టాలిన్ దగ్గరికి? తెలుసు కదా, జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసు రోజా లెగ్గు మహిమేందో. విజయ్ గెలవటానికి రోజాని పంపించాడు అని చెప్పి నేనైతే ఖచ్చితంగా స్టాలిన్ దగ్గర పంపించాడు అని చెప్పి ఖచ్చితంగా చెప్పగలను. ఏదైనా మరి వెనకమాల విజయ్ వెనకమాల వైఎస్ఆర్సీపీ పాత్ర జగన్మోహన్ లెగ్గు మహిమ వల్ల కానీ మిగతాది ఏం లేదు ఆడ. ఆ లెగ్గు మహిమ అంతే, ఇంకేం లేదు అక్కడ. ఇవన్నీ ఒక్కిత్తు అనుకుంటే గనక ఎందుకని తమిళనాడు పాలిటిక్స్ కి ఏపీ పాలిటిక్స్ కి ముడి పెడుతున్నారు వైసీపీ నాయకులు గాని కార్యకర్తలు గాని? అంటే ఇక్కడ అంటే ఇంకా డైరెక్ట్ చెప్పడం ఏంటంటే, మొదటి పిల్లలతో పిల్లని కనలేని వాళ్ళు రెండో పెళ్లి చేసుకుని పిల్లని కంటాం అన్నట్టు మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇంకా అయ్యే మాటలు, ఇంకా ఏం చెప్పాలి చెప్పండి వాళ్ళ గురించి? తమిళనాడు పాలిటిక్స్ కి ఏపీ పాలిటిక్స్ కి ఉన్న తేడా ఏమనుకోవచ్చు అంటారు? ఇక్కడ పవన్ కళ్యాణ్ అయితే కూటమితో వచ్చారు, అక్కడ విజయ్ ఒంటరిగా గెలిచాడు అనే మాట అయితే అంటున్నారు కదా. మరి నువ్వేదో ఒంటరిగా కూడా ఒంటరిగా వచ్చాను అంటావు. తండ్రిని చంపటం, బాబాయిని చంపటం, లేకపోతే 500 కోట్లు ఇచ్చి నాకు సీఎం సీట్ ఇచ్చాను ఇవ్వండి అంటాం. అలాగే తండ్రి శవాన్ని అడ్డు పెట్టుకుని సంతకాల సేకరణ చేయటం, నువ్వు చేసిన దరిద్రాలు అన్నీ ఉన్నాయి. నువ్వు కేసీఆర్ తో పొత్తు పెట్టుకుని రాష్ట్రాన్ని నాశనం చేసి, గల్లా జయదేవ్ గారు ఎవరు? అమర్ రాజా బ్యాట్ 2019లో గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ గారు. గుంటూరులో కాదని చెప్పి తెలంగాణలో 10,000 కోట్లు ఎందుకు పెట్టారు? ఒక ఎంపీ అని చూడకుండా గల్లా జయదేవ్ గారిని ఎందుకు కొట్టించారు? నువ్వు చేసిన అరాచకాలకి అందరికీ తెలుసు, ఇంకా చెప్పాల్సిన పరిస్థితి ఏమీ లేదు. ఇప్పుడు తమిళనాడు ఫలితాలే ఆంధ్రప్రదేశ్ లో కూడా రిపీట్ అవుతాయి, ఈసారి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడు అనే మాట అయితే అంటున్నారు కదా. ఇప్పుడు దాకా మీరు చెప్పిన మాటలు, ఆత్మల కథలు అన్ని కలెక్టర్లు విన్నారు. ఇంకా పోయి తండ్రి ఆత్మకను బాబాయ్ ఆత్మ చెప్పుకోండి, ఇంకేం లేదు. ఇక మీ గురించి ఇప్పుడు 29లో కాదు, నేను బతికున్నంతకాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది రాదు అని చెప్పి ఖచ్చితంగా నేనైతే చెప్పగలను.
అట్టగదు వస్తే నువ్వే మొదటి టార్గెట్ అని కూడా వాళ్ళు అదే అంటున్నారు. మొదటి కాదు, మూడో వాడిని. ఫస్ట్ కిరణ్ కార్పి, 2 సీమరాజ, 3 కిరణం చూసుకున్నా. అది కూడా నేను ఎప్పుడు చచ్చిపోతానో ఏంటి, నా మంత్ ఏంది అన్ని చూసుకున్నా. అందుకని మేము కూడా వాడు రాకుండా మా వంతుగా మేము కూడా కృషి చేస్తున్నాం. చంపుతామని చెప్పి డైరెక్ట్ గా నాకే కాల్ చేశారు. ఫేస్బుక్ లో, సోషల్ మీడియాలో వాళ్ళు పోస్టులు పెడుతున్నారు. అయినా మేము ఆగేం లేదు. మా రాష్ట్రం బాగుండాలి. అమరావతికి అడ్డుపడ్డారు, ఆకువీడికి అడ్డుపడ్డారు, అయోధ్యకి అడ్డుపడ్డారు, బంగ్లాదేశ్ వాళ్ళని తీసుకొని వచ్చి మన దేశంలో పెట్టి వాళ్ళకి రిజర్వేషన్లు ఇచ్చి ఇక్కడ ఎందుకని ఇన్ని అరాచకాలు జరిగాయో అందరికీ తెలుసు. అన్నీ కూడా మారుతాయని చెప్పి నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. ఇవన్నీ కాదబ్బా, అంబటి రాంబాబు గారు డైరెక్ట్ సవాల్ చేస్తున్నారు. అక్కడ అబ్బా కొడుకులు ఓడిపోయారు, ఇక్కడ అబ్బా కొడుకులు ఓడిపోతారు. నీ సంగతి నవంబర్ 14 తెలిసిద్ది. నవంబర్ 14 దొంగలు ఎత్తుకెళ్ళా. నవంబర్ 14 గురించి అసలు వద్దు అంటే అదే మాట్లాడుతుంటావు. నువ్వు శ్యామలాతో తిరుగుతా ఫోటోలు బయట పెడతంటే ఇంకా మేమేం చేయాలా? 9 నెలల తర్వాత కానీ గుడ్ న్యూస్ తెలియదు అని చెప్పారంట డాక్టర్. మరి నువ్వు చేసే ఏదో అన్ని చేస్తున్నావు, నువ్వు చేయాల్సినవి అన్ని చేస్తున్నావు. ఇక్కడేంది కలెక్టర్ ఆఫీస్ మీటింగ్ దగ్గర నువ్వు చేసే అన్ని తెలుసు. ఎక్కడికి వెళ్ళినా కూడా శ్యామలాన్ని, హైదరాబాద్ వెళ్ళినా ఆమెను పక్కన వేసుకొని తిరుగుతున్నావు. దేనికి? ఇవన్నీ ఒక ఎత్తు. అంబటి రాంబాబు గారి సంగతి తీసి పక్కన పడేయండి. ఏం గుడివాడలో కూడా కొడాలి నానితో కలిపిన ఫ్లెక్సీలు వేసేసారు కదా, ఏంటంటారు? ఎక్కడో తమిళనాడులో విజయ్ గెలిస్తే ఇక్కడ వైసీపీ వాళ్ళ సంబరాలు ఏంటంటారు? ఇక్కడ గెలవలేని వాళ్ళు మీకు కనీసం 11 సీట్లు వచ్చిన తర్వాత దాదాపు జెడ్పీటీసీలు గెలవకుండా మీరు ఆ మాటలు చెప్పుకోవడం తప్ప ఇంకేమీ లేదు అక్కడ. విజయ్ గెలుపుకి రోజానే కారణం తప్ప అపోజిట్ స్టాలిన్ పార్టీకి సపోర్ట్ చేయటమే విజయ్ గెలుపు. పుట్టుకోవడం వల్లే గెలిచాడు అంటున్నారు. ఆ మాటలు చెప్పుకోవడం తప్పితే ఇంకేం లేదు. ఇక మరి నువ్వెందుకు గెలవలేకపోయావేడ? ఏదో ఇంకా వాళ్ళు ఇలాగ మాటలు చెప్పుకోవడం తప్ప చేసేది మాటలు మనుషులే, చేతలు ఏమీ లేవు అని చెప్పి నేనైతే చెప్పగలను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.